హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో బాల్కనీ కూలి ఇద్దరు మృతి చెందారు. కుందన్బాగ్లోని శ్రీవాత్స అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది. 3వ అంతస్తులో పని జరుగుతుండగా బాల్కనీ ఐరన్ రాడ్ ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో వివేక్ అనే కార్మికుడు స్పాట్లోనే మృతి చెందాడు. మరో కార్మికుడు దేవదాస్, యజమాని ద్వారకా ప్రసాద్కు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కార్మికుడు దేవిదాస్ చనిపోయాడు. ఎలక్ట్రికల్ పని కోసం వచ్చి చనిపోయారు. తండ్రి కుమారులు దేవిదాస్ అండ్ వివేక్. యజమాని ద్వారకా ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉంది. ఐరన్ రాడ్తో చేసిన బాల్కనీలో కూర్చుని యజమాని ద్వారకా ప్రసాద్తో ఎలక్ట్రీషియన్స్ దేవిదాస్, వివేక్ మాట్లాడారు. ఐరన్ రాడ్ స్లాబ్ కోరడంతో 3వ అంతస్తు నుంచి కిందకు పడిపోయారు యజమాని, ఇద్దరు వర్కర్లు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో బాల్కనీ కూలి ఇద్దరు మృతి చెందారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యు. పంజాగుట్ట పరిధిలోని మెథడిస్ట్ కాలనీలో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఇన్సిడెంట్ జరిగినటువంటి బిల్డింగ్ మధ్య ఉన్నాం. పైనుంచి ఆ ఇద్దరు వ్యక్తులు పడిపోవడంతో స్పాట్ లోనే ఒక వ్యక్తి చనిపోయాడు. మరొక వ్యక్తిని హాస్పిటల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ రోజు అయితే ఇద్దరు కూడా వచ్చింది ఎలక్ట్రికల్ వర్క్ కోసం వచ్చారు. పైన మనం చూస్తున్నటువంటి ఆ లిఫ్ట్ బయటకు వచ్చిన ఏదైతే ఉందో ఆ బాల్కనీ ఏరియాలో వీళ్ళు ఒక ఇనుప రాడ్లతో సెట్ చేశారు. అంటే ఎలాంటి కాంక్రీట్ లాంటిది లేకుండా కింది వైపు సపోర్ట్ కూడా లేకపోవడం, అందులోనూ అదంతా ఇనుప సెటప్ ఏదైతే చేశారో అంతా తుప్పు పట్టిపోయింది. అక్కడ మరికొంత వర్క్ చేస్తున్నటువంటి టైంలోనే ఇద్దరు దేవిదాస్ తండ్రి, తన కొడుకు వివేక్ ఇద్దరు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇద్దరు ఇక్కడ ఉన్నటువంటి పని చేయడానికి వచ్చినటువంటి టైంలోనే ఈ ఇంటి ఓనర్ ద్వారకా ప్రసాద్ కూడా వాళ్ళతో పాటే ఉన్నాడు. ఒక్కసారిగా పైన ఉన్నటువంటి రైలింగ్ అంతా కూలిపోవడంతో ఇద్దరు కింద పడిపోయారు. వాళ్ళతో పాటు ఓనర్ ద్వారకా ప్రసాద్ కూడా పడిపోయాడు. ప్రస్తుతం తన పరిస్థితి కూడా విషమంగా ఉంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సో అంత ఎత్తు నుంచి వాళ్ళు ఒక్కసారిగా పడిపోవడంతోనే ఇద్దరు తండ్రి కొడుకులతో పాటు ద్వారకా ప్రసాద్ కూడా పడిపోయాడు. కొడుకు స్పాట్ లోనే వివేక్ చనిపోయాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ తండ్రి దేవిదాస్ చనిపోయాడు. అయితే ఇక్కడ చేసినటువంటి సెటప్ అంతా కూడా చూస్తే అర్థమవుతుంది. అదనంగా ఎక్స్టెన్షన్ గా చేశారు. ఈ లిఫ్ట్ నుంచి బయటకు రాగానే బాల్కనీ ఏరియాలా కావాలి, దానికోసం అని చెప్పి వాళ్ళు చేసుకున్నటువంటి సెటప్ కూడా చూస్తే ఐరన్ రాడ్స్ లాంటివి పెట్టి ఒక కాంక్రీట్ తో మనం ఏ విధంగా అయితే చేస్తామో అలాంటివి చేశారు. కానీ కింది వైపు ఎలాంటి సపోర్ట్ కూడా లేదు. ఈ బిల్డింగ్ కూడా చాలా ఏళ్ల క్రితంగా కనిపిస్తోంది. మొత్తంగా తుప్పు పట్టిపోయింది. అదంతా చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంది ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందో. సో నిన్న అదనంగా అక్కడ కొంత వర్క్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు. అక్కడ ఎలక్ట్రికల్ పనుల కోసం అని చెప్పి, అంటే ఇంట్లో రెగ్యులర్ గా ఏదైనా వర్క్ ఉన్నా కూడా సీతాఫల్ మండికి చెందినటువంటి దేవిదాస్, వివేక్ కూడా వస్తుంటారని తెలుస్తుంది. ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఓనర్ తో ఉన్నటువంటి పరిచయం కొద్దీ ఇక్కడ పని చేయడానికనే వచ్చారు ఇద్దరు తండ్రి కొడుకులు కూడా. వర్క్ చేస్తున్నటువంటి టైంలోనే ఓనర్ ద్వారకా ప్రసాద్ కూడా వాళ్ళతో పాటే ఉన్నాడు. వాళ్ళకి అక్కడ ఎలాంటి వర్క్ చేయాలి అనేది కూడా తను మానిటరింగ్ చేస్తూ వాళ్ళతో పాటే నిల్చొని ఉన్నాడు. ఒకసారిగా కూలిపోవడంతో ముగ్గురు పడిపోయారు. స్పాట్ లో వివేక్ చనిపోయాడు. తండ్రి దేవిదాస్ మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోయాడు. మరి ఓనర్ వాళ్ళతో పాటు పడిపోయినటువంటి ద్వారకా ప్రసాద్ పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ గణపతితో రవికుమార్, ఎన్టీవీ, పంజాగుట్ట నుంచి.